హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక మంచి హెల్తీ దోశను చేసి చూపించబోతున్నానండి. మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దోశలను మానేసి ఇలాంటి దోశలు చేసుకున్నారంటే మీకు ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా బాగా అందుతుందండి. రొటీన్గా చేసుకునే దోశల వల్ల ఏ ఉపయోగం లేదు. వాటిని మానేసి ఇలాంటి దోశల్ని ప్రిపేర్ చేయండి. వీటిని చేయడం కూడా లెంతీ ప్రాసెస్ ఏం కాదు. మీరు రెగ్యులర్గా చేసుకునే దోశలు లాగానే ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పల్లి చట్నీతో తిన్నా, టమాటో చట్నీతో తిన్నా, ఎలా తిన్నా బాగుంటాయి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు సాబుదానాన్ని వేసుకోండి. సాబుదానాలలో మనకి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, విటమిన్ కే కూడా ఉంటుందండి. ఇప్పుడు 1/2 కప్పు రాగులను కూడా వేసుకోండి. రాగులలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రాగులు. అలాగే 1/2 కప్పు పొట్టు మినపప్పు వేసుకోండి. పొట్టు మినపప్పు మాత్రమే వేసుకోండి, నార్మల్ మినపప్పు వేసుకోకండి. దీంట్లో కూడా మనకి హై ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులోకి 1/2 కప్పు అటుకులను వేసుకోండి. అటుకులలో కూడా మనకి ఐరన్, ఫైబర్, కాల్షియం బాగా ఉంటుందండి. ఇలా తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఉండే వాటితోనే మనం హెల్తీగా మన బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మనకి మంచిగా కాల్షియం, ఐరన్ చాలా బాగా అందుతుందండి. అన్నింటినీ సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ని పోసుకొని దీన్ని 7 నుంచి 8 గంటలు నాననివ్వండి. మనకి 7 నుంచి 8 గంటలు నానితే సరిపోతుందండి. ఇక్కడ నేను 8 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి అన్నీ మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న వాటిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం దోసపిండి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అంతా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. చేయితో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్ని మరొక 7 నుంచి 8 గంటలు నాననివ్వండి. 7-8 గంటలు లేదా ఓవర్ నైట్ అంతా దీన్ని పక్కకు పెట్టుకోండి. నేను మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి. మూత తీసి అంతా మనకి బాగా పొంగింది చూడండి. పైకంతా వచ్చేసింది. ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే మనకి పిండి బాగా పులిసినట్టు. ఇప్పుడు దీన్ని స్పూన్తోని బాగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కనుక మరి గట్టిగా అయితే కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని దీన్ని మరీ పల్చగా వేసుకోకండి. సెట్ దోశలాగా వేసుకోండి. కొద్దిగా మందంగా వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి మనం వేయంగానే మంచిగా ఇలా హోల్స్ పడినాయి కదా, ఇలా రావాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలాక మరోవైపు ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన దోశలు రెడీ అయిపోయినాయండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో దోశల్ని వేసుకున్నారంటే మన హెల్దీ టేస్టీ దోశలు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే దోశల ప్రాసెస్ ఇది కూడా. కానీ ఇది చేయడం వల్ల మీకు మంచిగా ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా బాగా అందుతుందండి. కాబట్టి ఆ దోశలు మానేసి ఇలా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.